మట్టితో తయారు చేసిన వినాయక స్వామి ప్రతిమలను ప్రతి ఒక్కరూ పూజించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు మట్టి వినాయకుని పూజిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరంగా జీవిస్తామన్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ భావించి మట్టి వినాయకుని విగ్రహాలనే పూజించాలని కోరారు. పీఓపీతో తయారు చేసిన ప్రతిమలను వాడితే పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితికి చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యేగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే విన్నపం. అందరూ కూడా మట్టి వినాయకుల్ని మాత్రమే పూజించాలి. ప్రకృతికి హాని కలిగించే కలర్ బొమ్మలు కావచ్చు, వినాయకుల్ని ప్లాస్టిక్ పిఓపితో తయారయ్యే వాటిని కానీ వాడకూడదని వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఎన్నోసార్లు హెచ్చరించింది. మన ముఖ్యమంత్రి కూడా మట్టి వినాయకుల్ని వాడితే మన ఆరోగ్యానికి, ప్రకృతికి కూడా బాగుంటుంది. వాటిని తిరిగి నిమజ్జనం చేసే సమయంలో చెరువుల్లో అంతా కూడా ఈ పిఓపి కానీ, కలర్స్ కానీ ఆ డ్రింకింగ్ వాటర్కి కానీ లేదా ఇతర వాటికి ఇబ్బంది కలగకుండా మట్టి వినాయకుల్ని మనం పూజించి తిరిగి దాన్ని తీసుకుపోయి మట్టిలో కలిపేస్తే మనకి కూడా శ్రేష్టకరం, మంచిదని భావించి ప్రతి ఒక్కరిని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అలాగే మా నాయకులందరినీ కూడా మట్టి వినాయకుల్నే పూజించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ గురజాల జగన్. అలాగే మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.